హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2 పథకాల ద్వారా వారందరికీ కూడా లబ్ధిని చేకూర్చే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక అలాగే తెలంగాణ కేబినెట్లో కూడా మనకు కీలక పథకాలకైతే ఆమోదం అయితే లభించింది. ఇక రేపు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఈ నెల 8వ తారీఖున మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరికొన్ని పథకాలకు ఆమోదం అయితే లభించబోతుంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇక అసెంబ్లీ సమావేశాల్లో వీటికి బడ్జెట్ అనేది కేటాయించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి వీడియో కూడా మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ వస్తుంది. దయచేసి మనకు ఎంత మంచి వీడియో పెట్టినా కూడా చూడట్లేదండి. ఎందుకంటే మనకు అబద్ధాలు చెప్పే వాళ్ళని మాత్రానికి నమ్ముతారు, నిజాలు చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరన్నమాట. నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి, ఎక్కడ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. అంటే ఏ పథకం ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం ఏం చెబుతుంది, ఏదైనా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తేనే మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉందండి. కానీ చాలామంది ఏంటంటే ఎన్నో రకాలుగా చెప్తున్నారు, కానీ అటువంటి వాటిని అయితే మీరు చూస్తున్నారు, కానీ నేను జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను చూడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను చూడండి. చూసిన వెంటనే కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీకు ఉపయోగపడితేనే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీరు ఈ వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ లేకపోతే కూడా లైక్ చేయకపోయినా పర్వాలేదు, మీకు నచ్చకపోతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఇక వీడియోను మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరి కోసం అయితే మనకు సరికొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి. ఇక అందరితో పాటే మనకు డ్వాక్రా మహిళలకు కూడా ఈ పథకాలు వర్తిస్తాయి. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సభలో కీలక ప్రకటన అయితే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. వారికి కొన్ని పథకాల బాధ్యతలను కూడా అప్పగించబోతున్నారు. ఇక ఈ పథకాల బాధ్యతలతో పాటు మనకు వారికి 60,000 కోట్ల రుణాలను కూడా అందించబోతున్నారన్నమాట. వడ్డీ లేనటువంటి రుణాలను అయితే వారికి అందించబోతున్నారు. కాబట్టి ఈ విధంగా ఇన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే వారికైతే అప్పగించబోతున్నారండి. ఇక 500 సిలిండర్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరి దరఖాస్తుల ప్రక్రియ అనేది డిజిటలైజేషన్ చేస్తున్నామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆ దరఖాస్తులన్నీ డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, ప్రజాపాలన దరఖాస్తులన్నీ. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు 2 గ్యారెంటీలకైతే మనకు కీలక ప్రకటన అయితే చేసింది. 2 గ్యారెంటీల అమలుకు కూడా మనకు మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. ఇక దీంతో పాటు మనకు రేపు జరిగే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో మనకు వీటికి డబ్బులు అయితే కేటాయించబోతున్నారు. ఈ పథకాల అమలుకు కూడా రంగం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక ఇందులో భాగంగా మనకు 500 గ్యాస్ సిలిండర్కు ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డ్వాక్రా మహిళలు అయితే అర్హులను ఎంపిక చేస్తారండి. అర్హులను ఎంపిక చేసి వారికి ఈ 500 రూపాయల సిలిండర్ని అయితే వారి ద్వారా అందించడం అయితే జరుగుతుందని సీఎం గారు స్వయంగా చెప్పారు. కాబట్టి వారికి ఈ పథకం అయితే అమలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వస్తుందో రాదో, అంటే మీకు ఈ సిలిండర్ 500 పథకం వస్తుందో రాదో కూడా మీరు తెలుసుకోవాలి. ఇక దీంతో పాటు కూడా మనకు మహిళలందరికీ డ్వాక్రా మహిళలకు 60,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారంటే ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేకుండా వారికి ప్రభుత్వం అయితే రుణాలను అయితే లోన్లు అయితే ఇవ్వబోతుందన్నమాట. ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి ముఖ్యమైనది ప్రతి నెల కూడా డబ్బులు వచ్చేటువంటి పథకం మనకు ఆసరా పెన్షన్లు అనమాట. ఇక గతంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల స్థానంలో చేయూత పెన్షన్లు తీసుకొస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ పథకానికి సంబంధించి మనకు చాలామంది ఈ చేయూత కింద దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గతంలో ఏ విధంగా ఆసరా పెన్షన్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారో అలాగే ఈ చేయూత పెన్షన్లకు కూడా గుర్తింపు కార్డులు అయితే రాబోతున్నాయి. ఇక ఈ గుర్తింపు కార్డులు అలాగే మన తెలంగాణ ప్రభుత్వం అయితే మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా చేయూత పెన్షన్లు పెంచుతామని చెప్పడం జరిగింది. అంటే పెన్షన్లు ఆసరా పెన్షన్లు అనేటివి పెంచుతామని చెప్పడం జరిగింది. ఇక పెంచిన పెన్షన్లు అయితే మనకు ఈ మార్చి నుంచి కూడా అమల్లోకి రాబోతున్నాయన్నమాట. ఇక గతంలో ఉన్నటువంటి 2016 4,016 రూపాయలు కాకుండా మనకు ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేతన్నలు, HIV బాధితులు వీరందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా మనకు 4,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తాం చేయూత పెన్షన్ల కింద. ఇక ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా
ఈ చేయూత పింఛన్ల కింద 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 6,000 రూపాయలు 4,000 రూపాయలనైతే వచ్చే నెల మార్చి నుంచి కూడా అమలు చేయబోతున్నారనమాట. ఈ పింఛన్లు కూడా కొత్త పింఛన్లు అయితే రాబోతున్నాయి. ఇక ఆసరా పెన్షన్లకు ఏ విధంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేశారో అదేవిధంగా కూడా చేయూత పింఛన్లు కూడా గుర్తింపు కార్డులు ఇస్తారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వచ్చే నెల నుంచి కూడా కరెక్ట్గానే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకు వాలంటీర్ వ్యవస్థ ఉందో అలాంటి వాలంటీర్ వ్యవస్థనే దాదాపు 80,000 మంది అవసరం అవుతారని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ వాలంటీర్లు అనేది నియమిస్తే మనకు ఏపీలో ఏ విధంగా మనకు ఇంటి వద్దకే పెన్షన్లు కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా మీరు వాలంటీర్ల ద్వారా వాళ్ళ సేవలు అయితే వినియోగించుకుంటున్నారు మన పక్క రాష్ట్రంలో. అదేవిధంగా కూడా మన తెలంగాణలో కూడా దాదాపు 80,000 మంది వాలంటీర్లు అవసరమవుతారని 80,000 మందిని కూడా రిక్రూట్ చేసుకుని ఇంటి వద్దకే మనకు ప్రజాపాలనలో భాగంగా ఇంటి వద్దకే పథకాలన్నీ అందించి పెన్షన్లు కానీ మనకి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నా ఆ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇది కూడా మనకు ఇప్పట్లో కాదు కానీ మనకు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. రేపు జరిగే అసెంబ్లీలో మనకు నిర్ణయం అయితే తీసుకుని దీని పట్ల కూడా మనకు సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంది. ఇక ఇదే కాకుండా మనకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మనకు ప్రతి వీడియోలను కూడా నేను ఈ 2 పథకాలకు సంబంధించి చెప్తూనే ఉన్నాను. వీడేంటి మళ్ళీ చెప్తున్నాడు అనుకోవద్దు. దయచేసి మీలో కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియదు. తెలుసుకునే వాళ్ళందరికీ కూడా మరొకసారి అయితే నేను గుర్తు చేస్తున్నాను అనమాట. ఇక మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ఈ పథకాల సమాచారం మీకు తెలియాలండి. తెలుసుకుంటేనే మీకు ఏ తేదీన వస్తారు, ఏ తేదీన ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీరే తెలుసుకోవచ్చు అనమాట. ఎవరిని అడిగే పని అవసరమైతే ఉండదు కాబట్టి నేను మరీ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను అనమాట. ఇక 200 యూనిట్ల వరకు కూడా ఏదైతే కరెంటు అనేది మీరు వినియోగిస్తున్నారో దానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ ఫిబ్రవరి నెల బిల్లు కట్టేయండి, మార్చి నుంచి కూడా ఈ ఉచిత విద్యుత్ అనేది 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది మీకు అమలు చేయబోతున్నామని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట. ఇక ఈ పథకాలతో పాటు కూడా మనకు మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో కేవలం 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే రెడీగా ఉంది ఈ పథకాలను అమలు చేయడానికి. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించబోతున్నారు. మరెన్నో కొత్త పథకాలను కూడా తీసుకురాబోతున్నారు. ఈ పథకాలన్నీ కూడా అమలు అయిపోతాయండి, కరెక్ట్ టైంకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే రాబోతోంది. గతంలో ఇచ్చినట్టు విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతు రుణమాఫీ డబ్బులను 2 లక్షల రూపాయలను కూడా ఒకేసారి అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇక రైతు బంధుకు సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉందండి. ఇప్పటికే రైతు బంధు డబ్బులు అయితే సక్రమంగా జమ కాలేదు. ఇంకా ఎవరికైనా సరే రైతు బంధు డబ్బులు పడకుండా ఉన్నా, అలాగే గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు రాకుండా ఉన్నా కూడా ఈ నెల చివరిలోపు ఖచ్చితంగా రైతు బంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అన్ని పథకాలు కూడా మీకు సక్రమంగా అందుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే చెప్పింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి.